Daily. Taste the Daily. ఏపీ నీళ్ల దోపిడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏపీ చేపట్టే ప్రాజెక్ట్ తెలంగాణకు ప్రమాదకరమన్నారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. గురుదక్షిణగా నీళ్లను అప్పగిస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే రేవంత్ సర్కార్ని వదిలిపెట్టబోము అంటూ హెచ్చరించారు హరీష్ రావు. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. కమిటీ వేస్తే వేయనన్నావు, ఇవాళ కమిటీ వేసినావు. ఆ కమిటీకి ఆంధ్ర దాసుడిని చైర్మన్గా పెట్టినావు. ఇవాళ అంతకు మించి దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ అనుమతులు స్టార్ట్ అయిపోయినాయి. 200 TMCలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది. నువ్వు నిద్రపోతున్నావా? ఇచ్చి కూడా ఎన్ని రోజులు? 5 నెలలు అయింది. 5 నెలలు ఇవాళకి కరెక్ట్గా 5 నెలలు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడుగుతావు. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. అసలు గోదావరి బనకచెర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మేము మిమ్మల్ని. నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నిద్ర లేపిందే మేము. ఇప్పుడు కూడా నిద్ర లేపుతున్నాం. ఆల్రెడీ CWC అనుమతి ఇచ్చింది, కండ్లు తెరువు, పోరాటానికి సిద్ధంగా. నువ్వు అసలు ఆ కమిటీ దాస్ని ఎట్లా పెడతావు? కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు? కమిటీ వేయకు, ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు. అందులో 3 ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు. ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ. సరే, నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది తరతరాలకు, ముందు తరాలకు తీరని నష్టం జరుగుతుంది. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి, కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత DPR వాపసు వచ్చింది.